ఉక్రెయిన్ రష్యా యుద్ధం విధ్వంసకర మలుపు తిరగబోతోందా? మాస్కోపై ఎదురుదాడికి ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నాడా? ట్రంప్ జెలెన్స్కీ సూపర్ స్కెచ్ కు పుతిన్ ఎలా చెక్ పెడతాడు? ఉక్రెయిన్కు కేవలం రక్షణ ఆయుధాలు మాత్రమే ఇవ్వాలని ట్రంప్ ఇప్పటి వరకు పట్టుబట్టారు. దీని అర్థం రష్యా దాడులను తిప్పికొట్టే ఆయుధాలు మాత్రమే ఉక్రెయిన్కు అందిస్తారు. కానీ శాంతి ప్రయత్నాల్లో ఫెయిల్ అయిన తర్వాత చాలా తెలివిగా వ్యూహం మార్చారు ట్రంప్. నాటోతో పాటు యూరోపియన్ యూనియన్కు లాంగ్ రేంజ్ క్రూయిజ్ క్షిపణులు అందివ్వటానికి అంగీకారం తెలిపారు. వాటిలో అమెరికాలోని శక్తివంతమైన తోమహాక్ క్షిపణి కూడా ఉంది. అంటే యూరోపియన్ యూనియన్, నాటో దేశాల ద్వారా ఈ క్షిపణులు ఉక్రెయిన్ చేతికి వెళతాయన్నమాట. ట్రంప్ ప్లాన్ కూడా ఇదే. అంతేకాదు, ఉక్రెయిన్కు రష్యాపై దాడి చేసేందుకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇవ్వనున్నట్లు జేడీ వ్యాన్స్ హింట్ ఇచ్చారు. వివరంగా చెప్పాలంటే పవర్ఫుల్ తోమహాక్ క్షిపణులతో రష్యాపై దాడి చేయడానికి ఉక్రెయిన్ను సన్నద్ధం చేస్తున్నారన్నమాట. అందుకే ఈ విషయంపై మాస్కో తీవ్రంగా స్పందించింది. తమపై ఉక్రెయిన్ సంధించే తోమహాక్ క్షిపణుల డేటాను విశ్లేషించి నాటో, యూరోప్ కూటముల్లో ఏ దేశం నుంచి వచ్చిందో గుర్తించి ఆ దేశంపై ఖచ్చితంగా దాడి చేస్తామని క్రెమ్లిన్ స్పష్టం చేసింది. సో తోమహాక్ క్షిపణి వెనుక ఉక్రెయిన్ చేతికి గనక చిక్కితే యుద్ధం సరిహద్దులు దాటం ఖాయమన్నమాట. ఉక్రెయిన్కు ట్రంప్ ఇవ్వాలనుకుంటున్న తోమహాక్ క్షిపణులు సాధారణమైనవి కావు. దాదాపు 3 దశాబ్దాలకు పైగా యుద్ధాల్లో అమెరికా అత్యధికంగా ఆధారపడిన ఆయుధాల్లో ఇది కూడా ఒకటి. ఇరాక్, సిరియా, లిబియా, గల్ఫ్, యెమెన్ యుద్ధాల్లో ఈ క్షిపణిని వాడింది అమెరికా. తోమహాక్ మిసైల్స్ను ప్రయోగించిన ప్రతి సందర్భంలోనూ లక్ష్యాలను విజయవంతంగా ఛేదించింది. తోమహాక్ ల్యాండ్ అటాక్ మిసైల్ను నౌకలు, సబ్మెరైన్ల నుంచి శత్రు స్థావరాలపై ప్రయోగించవచ్చు. 1970లో ప్రచ్ఛన్న యుద్ధం వేళ దీని తయారీ తెరపైకి వచ్చింది. ఈ మిసైల్స్ను జనరల్ డైనమిక్స్ అభివృద్ధి చేసింది. 1983లో అమెరికా సైన్యం చేతికి వచ్చింది. బూస్టర్ కాకుండా 5.6 మీటర్ల పొడవున్న ఈ క్షిపణి దాదాపు 1600 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. గంటకు 880 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. ఉపరితలానికి కేవలం 30.35 మీటర్ల ఎత్తులో ఎగిరే సామర్థ్యం ఉండడంతో చాలా దగ్గరికి వచ్చే వరకు రాడార్లు గుర్తించలేవు. సుమారు 450 కిలోల సంప్రదాయ వార్ హెడ్ను అమర్చవచ్చు. అమెరికా వద్ద ఉన్న 140 నౌకలు, జలాంతర్గాములో దీన్ని ప్రయోగించే ఏర్పాట్లు చేశారంటే ఈ మిసైల్ సత్తా ఏంటో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు ఇరాక్పై డిజర్ట్ స్టార్మ్ పేరుతో అమెరికా చేపట్టిన యుద్ధంలో బాగ్దాద్పై సంధించిన వెపన్ ఇదే. 42 రోజుల పాటు జరిగిన ఈ వార్లో అమెరికా మొత్తం 297 క్షిపణులను వాడింది. వీటిల్లో 287 లక్ష్యాలను తాకాయి. కొన్నిసార్లు చాలా ఎక్కువ ఎత్తు నుంచి, ఇంకొన్నిసార్లు తక్కువ ఎత్తు నుంచి ప్రయాణిస్తూ శత్రువును గందరగోళానికి గురిచేసి బాగ్దాద్పై దాడి చేశాయి. ఒక్కో క్షిపణి ఖరీదు $20 లక్షల వరకు ఉంటుంది. ఈ క్షిపణిలో స్మార్ట్ నావిగేషన్ వ్యవస్థలు ఉన్నాయి. దీంతో అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యం వైపు దూసుకెళ్తాయి. GPS, ఇంటర్నల్ నావిగేషన్ సిస్టమ్ను వాడుకుంటాయి. దీనిలో ఉండే టెర్రైన్ కాంటూర్ మ్యాచింగ్ వ్యవస్థ ముందుగా లోడ్ చేసిన మ్యాప్లను అనుసరిస్తూ టార్గెట్ను చేరుకుంటుంది. అత్యాధునిక డేటా లింకులు కూడా తోమహాక్ సొంతం. ఫలితంగా మార్గం మధ్యలో దీని దిశను మార్చవచ్చు. అవసరం అనుకుంటే మిషన్ను రద్దు చేసే అవకాశం కూడా ఉంది. ఈ ఏడాది ఆరంభంలో ఎర్ర సముద్రంలో దాడులు చేస్తున్న హైతీలను అణిచివేయటానికి USS హ్యారీ ట్రూమన్ పైనుంచి తోమహాక్లను ప్రయోగించారు. ఇటీవల ఇరాన్లోని అణుస్థావరాలను ధ్వంసం చేసేందుకు 30 క్షిపణులను ప్రయోగించారు. ఇలాంటి మిసైల్ ఉక్రెయిన్ చేతికి వస్తే రష్యాకు ఇబ్బందులు తప్పవంటున్నారు విశ్లేషకులు. అమెరికా ఏదో ఒక రోజు ఇలాంటి కుట్రలు చేస్తుందని పుతిన్కు తెలుసు. అందుకే గతేడాది నవంబర్లో సంచలన నిర్ణయం తీసుకున్నారు. అణ్వస్త్రాల వినియోగానికి అనుమతించే నిబంధనలు మరింత సరళతరం చేసే కీలక డాక్యుమెంట్పై సంతకం చేశారు. అణ్వాయుధాలు కలిగి ఉన్న దేశం సాయంతో ఏ దేశమైనా
తమపై దాడి చేస్తే దాన్ని సంయుక్త దాడిగానే పరిగణిస్తామని అందులో పేర్కొన్నారు. రష్యాపై దీర్ఘశ్రేణి ఆయుధాల వినియోగానికి పశ్చిమ దేశాలు ఆమోదం తెలిపితే నాటో, అమెరికా, యూరోపియన్ దేశాలు నేరుగా యుద్ధంలో పాల్గొన్నట్లే అని భావిస్తాయని కూడా పేర్కొన్నారు. నాటో సైనిక సాయుధ సంపత్తిని లక్ష్యంగా చేసుకొని తాము కూడా దాడులు చేస్తామని హెచ్చరించారు. ఇందుకోసం విభిన్నమైన వ్యూహాలను సిద్ధం చేసుకున్నామన్నారు. ఈ క్రమంలో ఇప్పటికే అణు విధానానికి సవరణలు చేసిన రష్యా 2024 నవంబర్లో దాన్ని మరింత సరళతరం చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఒకవేళ పశ్చిమ దేశాలు నేరుగా దాడి చేస్తే అణ్వస్త్రాలు వాడటానికి వీలుగా నిబంధనలు సవరించారు. ఈ ఒక్క నిర్ణయం చాలు పొరపాటున తోమహక్తో రష్యాపై దాడి చేస్తే ఏం జరుగుతుందో చెప్పడానికి.